చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా శుభ్రంగా వాష్ చేసుకున్న చేపల్లోకి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేసుకుని బాగా కలుపుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకుని నీట్గా వాష్ చేసి వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాయలు, ధనియాలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలో పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుని అవి వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని ఇది కూడా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా కలిపెట్టుకున్న చేప ముక్కలు వేసుకొని చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. గరిట అస్సలు పెట్టకూడదు, లేదంటే చిదురైపోతాయి ముక్కలు. ఈ చేప ముక్కల్ని 5 మినిట్స్ అలానే వదిలేసి ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసును వేసుకుని మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. ఇది బాగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి కరివేపాకు, కొత్తిమీర వేసుకుని మరొక్కసారి కలుపుకోవాలి. మనం ఎంత పులుసు కావాలో అంతవరకు ఉడికించుకోవాలి. అంతేనండి, టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్